ప్రధాని మోదీకి మాజీ సీఎం వైసీపీ చీఫ్ జగన్ లేఖ రాశారు. తిరుమల లడ్డూ ప్రసారం వివాదం పైన ప్రధాని మోదీకి జగన్ లేఖ రాశారు. తిరుమల హిందుత్వానికి మారుపేరంటున్నారు జగన్. అలాంటి తిరుమలపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారంటున్నారు జగన్. సున్నితమైన అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారు. టీటీడీ ప్రతిష్టతను దిగజార్చారు చంద్రబాబు. ఆయనకి తగిన బుద్ధి చెప్పాలంటున్నారు జగన్. తిరుమల లడ్డూలో కల్తీ అంశంపైన కేంద్రమే విచారణ జరపాలని జగన్ కోరుతున్నారు. ఈ లేఖలో ఇటువంటి కీలక అంశాన్ని పొందుపరిచారు. మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన లేఖ జగన్మోహన్ రెడ్డి తిరుమల లడ్డూ ప్రసారం వివాదం పైన ప్రధాని మోదీకి లేఖ రాశారు. సో ఇక్కడ కేంద్రమే విచారణ జరిపించాలంటూ కూడా జగన్మోహన్ రెడ్డి కోరడం కొంత ఆసక్తి రేపుతోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ రాజేష్ అందిస్తారు. రాజేష్, సో ఆల్రెడీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే అటు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉంది. టీడీపీ, జనసేన, బీజేపీ మూడు కూడా ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి భాగస్వామి పార్టీలే. సో అటువంటి ప్రభుత్వం ఇప్పుడు విచారణ చేపడతాం, కఠినంగా శిక్షిస్తాం నిందితులంటూ కూడా చెప్తున్న నేపథ్యంలో ఇది కాక కేంద్రమే విచారణ జరిపించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి కోవడంలో ఆంతర్యం ఏంటి? అంటే చంద్రబాబు కావాలనే తనపై ఇటువంటి ఆరోపణ వేసి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటే ఆయన మాట్లాడుతున్నారు. ఓకే, విచారణ కూడా ఆ రకంగానే ఉంటుందంటే భావిస్తున్నారా జగన్? అంటే జగన్ అయితే చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. ఈ తప్పు మా ప్రభుత్వ హయాంలో జరగలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం హామీల్ని కప్పిపుచ్చుకోవడానికి, ప్రజలు హామీలను అడుగుతున్నారు కాబట్టి కప్పిపుచ్చుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అనేది జగన్ వెర్షన్. దానిలో భాగంగానే ఒకవేళ మేము తప్పు చేస్తే మేము తప్పు చేసిన శిక్ష సిద్ధంగా ఉన్నామనే ఇండికేషన్స్ ఇవ్వడానికి ఈ రోజు మోడీకి లేఖ రాసినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆ లేఖలో కూడా చాలా స్పష్టంగా కొన్ని కీలక అంశాలు పేర్కొన్నారు. 2014 నుంచి 2019 వరకు ఏదైతే ఈ టెండరింగ్ ప్రాసెస్ ఉందో, ఆన్లైన్ ద్వారా ఈ టెండరింగ్ ప్రాసెస్ అది నడుపుతున్నారో అదే ప్రాసెస్ 2019 నుంచి 2024 మధ్య నడిచింది. గత ఎన్నో ఏళ్లుగా అదే ప్రాసెస్ నడుస్తుంది. నెయ్యి కొనుగోలుకు సంబంధించిన అంశంలో అన్ని ప్రొసీజర్ అంతా కూడా కొత్తగా మార్పులు చేర్పులు గత ప్రభుత్వంలో మారలేదు. గత ఎన్నో ఏళ్ళకున్న విధానాన్ని తాము కూడా తమ ప్రభుత్వ హయాంలో కొనసాగించాం. కానీ ఇప్పుడు కావాలనే ఉద్దేశపూర్వకంగా ఇప్పుడు ఆ నెయ్యిలో కొన్ని వేరే జంతువుకు సంబంధించినటువంటి దాని నెయ్యి కలిసిందంటూ వాళ్ళు మాట్లాడిన నేపథ్యంలో ఇది కావాలనే పొలిటికల్ గా ఒక డైవర్షన్ చేయడానికి చేస్తున్నది వైసీపీ వెర్షన్. దానిలో భాగంగానే ప్రధాని మోడీకి అయితే జగన్ లేఖ రాశారు. ఖచ్చితంగా దీని మీద విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని కోరారు. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే షర్మిల ఆల్రెడీ 3 రోజుల ముందే ప్రెస్ మీట్ పెట్టి దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేసి విచారణ చేయాలి, అప్పుడే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని షర్మిల కూడా డిమాండ్ చేసి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కాకుండా కేంద్రమే పూర్తి స్థాయిలో కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోనే దీని మీద విచారణ జరిపించాలని జగన్ కూడా కోరిన నేపథ్యంలో ఇప్పుడు కేంద్రం ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికి జగన్ లేఖ రాజకీయంగా కొంత తీవ్ర చర్చకు దారితీస్తుందని చెప్పాలి. టీడీపీ, బీజేపీ, జనసేన పూర్తిగా జగన్ హయాంలో క్రిస్టియానిటీని ప్రోత్సహించడానికి పూర్తిగా హిందుత్వ వ్యతిరేక విధానాలు అవలంబించారు. తిరుమల కొండపైన అనేక రకాలుగా హిందుత్వ వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టారు. టికెట్ల పైన క్రిస్టియన్ సంబంధించి ముద్రలు ముద్రించిన తర్వాత రంగులకు సంబంధించిన అనేక అంశాలు చేశారు. ఇప్పుడు లడ్డూ ప్రసాదంలో కూడా ఈ విధంగా చేశారనేది 3 పార్టీల కూటమి పార్టీ నేత వెర్షన్. కానీ జగన్ ఇప్పుడు ఒకవేళ నిజంగా తప్పు చేసి ఉంటే శిక్షకు సిద్ధంగా ఉన్నామని ఇండికేషన్స్ ఇస్తూ కేంద్రాన్ని లేఖ రాయడం రాజకీయంగా కీలక చర్చకు దారితీస్తుంది. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనికి సంబంధించిన అంశంలో ఈవో చేత ఒక రిపోర్టు సిద్ధం చేశారు. దీనికి సంబంధించిన విషయాలకు సంబంధించిన నివేదికను ఉదయమే ఈవో శ్యామలరావు ముఖ్యమంత్రికి అందించారు. ముఖ్యమంత్రి దాని మీద అధ్యయనం చేసి రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఎంక్వైరీ వేస్తుందా లేదా అనేది చూడాల్సిన అవసరం ఉంది. మరోవైపు కేంద్రం కూడా దీని మీద స్పందిస్తుంది. కేంద్ర మంత్రులు కొంతమంది ఆల్రెడీ స్పందించారు కాబట్టి ఇది జాతీయ స్థాయి అంశం. తిరుమల అనేది అనేక రాష్ట్రాల నుంచి భక్తులు వస్తూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా కేంద్రం కూడా స్పందించే అవకాశం కూడా కనబడుతుంది. మరి చూడాలి ఇప్పుడు జగన్ రాసిన లేఖ మీద కేంద్రం రియాక్ట్ అవుతుందా, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఒక రిపోర్ట్ ని ఇప్పుడు టీటీడీ ఈవో శ్యామలరావు ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ ని కేంద్రానికి పంపించి ఇక్కడ జరుగుతున్న పరిణామాలని కేంద్రానికి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం వివరిస్తుందా లేదా అనేది చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఏదేమైనప్పటికీ తిరుమల లడ్డూ ఇష్యూ ఇప్పుడు పొలిటికల్ గా తీవ్ర చర్చకు దారితీస్తుంది. ఒకరిపైన ఒకరు ఆరోపణలు విమర్శలు చేసుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు జగన్ కేంద్రాన్ని లేఖ రాయడం పట్ల టీడీపీ ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. మనోజ్, రైట్ రాజేష్. సో మొత్తం మీద తిరుమల లడ్డూ ప్రసారం వివాదం విషయంలో ప్రధాని మోదీకి వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారు. ఈ లేఖలో చంద్రబాబు కావాలని తనపై రాజకీయ కుట్రలో భాగంగా తిరుపతి లడ్డూ ప్రసారం సెన్సిటివ్ విషయం పైన, చాలా సున్నితమైన విషయం పైన తప్పుదో పట్టించే విధంగా క్రియేట్ చేస్తున్నారు. హిందుత్వానికి తిరుమల మారు పేరు, అటువంటి చోట ఇటువంటి రాజకీయాలు తగవు, మీరు కేంద్రమే ఈ యొక్క విషయం పైన
మీరు విచారణ జరిపించాలంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఈ లేఖలో పొందుపరిచారు. మరొకవైపు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. అట్టి నేపథ్యంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారం నేపథ్యంలో కూడా కేంద్రం నుంచి వచ్చి ఇక్కడ విచారణ అనుమతి ప్రధాని మోదీ నుంచి ప్రతిస్పందన లభిస్తుందా లేదో చూడాలి. సో ఈ లేఖపై మీరేమనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన నిన్న మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కావాలని రాజకీయ కుట్రలో భాగంగా చంద్రబాబు జగన్మోహన్ రెడ్డిపై రాజకీయ కుట్రలో భాగంగానే ఈ రకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారంటూ తప్పుదో పట్టించే ప్రజలని తప్పుదో పట్టించడంతో పాటుగా వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి ప్రతిష్టగాంచినటువంటి ఆ దేవస్థానాన్ని ఆలయ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారంటూ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలకి మీ ప్రతిస్పందన ఏంటి? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి.